నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని ఇంద్రియ భావన సుత్తం గురించి చెప్పుకుందాం. ఈ సుత్తంలో ఇంద్రియ విషయాలపై అత్యున్నతమైన నిగ్రహాన్ని పెంపొందించుకోవడం గురించి ఆనందబంతేని ముందుంచుకొని పారాసియా అనే బ్రాహ్మణుని యొక్క శిష్యుడైన ఉత్తరునికి భగవానుడు ఈ ధమ్మాన్ని బోధించడం జరిగింది. ఇంద్రియ భావన అంటే ఇంద్రియాల పట్ల ఉపేక్షను కలిగి ఉండటం, ఇంద్రియ నిగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సుత్తం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు గజంగలాయంలో సువేణు వనంలో ఉంటూ ఉన్నాడు. అప్పుడు పారాశవియ అతని శిష్యుడు ఉత్తర మానవకుడు. మానవకుడు అంటే యువకుడు అని అర్థం. అతను భగవానుని వద్దకు చేరుకొని భగవానుని కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న అపారాశవి శిష్యుడు ఈ ఉత్తర మానవకునితో భగవానుడు ఇట్లా అన్నాడు: ఉత్తర, పారాశివియ బ్రాహ్మణుడు తన శిష్యులకు ఇంద్రియ నిగ్రహాన్ని బోధిస్తాడా? అప్పుడు ఆ ఉత్తర ఇలా చెప్తాడు: శ్రీమాన్ గౌతమ, మా గురువుగారు ఎవరైతే ఈ పారాశివియ బ్రాహ్మణుడు ఉన్నాడో తన శిష్యులకు ఇంద్రియ నిగ్రహాన్ని బోధిస్తాడు అని సమాధానమిస్తాడు. అయితే ఉత్తర, ఈ పారాశివియ బ్రాహ్మణుడు తన శిష్యులకు ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా బోధిస్తాడు అని మళ్ళీ భగవానుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ ఉత్తర ఇలా సమాధానం చెప్తాడు: శ్రీమాన్ గౌతమ, కంటితో రూపాలను చూడకూడదు, చెవితో శబ్దాలను వినకూడదు, ఇంకా ఇలా అని ఈ పారాశివియ బ్రాహ్మణుడు తన శిష్యులకు ఇంద్రియ నిగ్రహాన్ని బోధిస్తాడు అని చెప్తాడు. అయితే ఉత్తర, అలా అయితే గుడ్డివాడు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడే, చెవిటివాడు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడే. ఎందుకంటే గుడ్డివాడు కూడా కంటితో రూపాలను చూడడు, చెవిటివాడు కూడా చెవితో శబ్దాలను వినడు. అలా అనగా ఈ పారాశివియ బ్రాహ్మణుని శిష్యుడు ఉత్తరుడు నోరు పెగలక మౌనం వహించి భుజాలు వల్చి తలదించుకొని చింతిస్తూ ప్రతిభాహీనుడై కూర్చొని ఉన్నాడు. అంటే ఈ ఉత్తర అనే గురువు, అంటే ఉత్తర యొక్క గురువు వాళ్ళ శిష్యులకి ఏమని బోధిస్తాడంటే ఇంద్రియ నిగ్రహం గురించి. కంటితోటి రూపాలను చూడకండి, చెవితోటి శబ్దాలను వినకండి, ముక్కుతోటి వాసనలు గమనించకండి, రుచితోటి నాలుకతోటి రుచుల్ని, ఇలా ఇవి చేస్తే వాటిని గ్రహించకుండా ఉంటే ఆ ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రూపాలను చూడకుండా ఉంటే నిగ్రహాన్ని కలిగి ఉంటాడు, చెవితో శబ్దాలను వినకూడదు అని చెప్తారని చెప్పాడు కదా. సో మరి అలాగైతే ఈ చెవిటివాడు అంటే శబ్దాలను వినలేడు కదా, చెవిటివాడు. అలాగే గుడ్డివాడు కంటితోటి చూడలేడు కదా, మరి వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని పొందినట్లేనా అని అడుగుతాడు. దాంతో ఇతడు భుజాలు వాల్చి తల దించుకుంటాడనమాట. ఎందుకంటే దానికి సమాధానం లేదు. అప్పుడు భగవానుడు ఆ ఉత్తరుడు నోరు పెగలక మౌనం వహించి భుజాలు వాల్చి తలదించుకొని చింతిస్తూ ప్రతిభాహీనుడై కూర్చుండడాన్ని తెలుసుకొని ఐష్మతుడు ఆనందుణ్ణి సంబోధించి, ఈ పారాశివియ బ్రాహ్మణుడు తన శిష్యులకు బోధించే ఇంద్రియ నిగ్రహం కన్నా అరియ వినయంలో సాటిలేని ఇంద్రియ నిగ్రహం వేరుగా ఉంది.
అరియ వినయంలో సాటిలేని ఇంద్రియ నిగ్రహాన్ని గురించి బోధించడానికి భగవాన్ ఇదే సమయం అని ఆనందబంతే అంటాడు. సుగత, ఇదే సమయం భగవానుని వలన విని భిక్షువులు వాటిని గుర్తుంచుకుంటారు అని ఆనందబంతే భగవానుడితోటి అంటాడు. అయితే ఆనంద, మనసుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అని, అలాగే బంతే అని ఐష్మంతుడు ఆనందుడు భగవానునికి బదులు పలికాడు. భగవానుడు ఇలా అన్నాడు, ఆనంద, అరియ వినయంలోని సాటిలేని ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంటుంది? ఆనంద, భిక్షువు ఇక్కడ కంటితో రూపాన్ని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది, అసంతోషము కలుగుతుంది. సంతోషం అసంతోషం కలుగుతుంది. అతడు ఇలా తెలుసుకుంటాడు, నాకు ఈ సంతోషము అసంతోషము, అసంతోషము అంటే న్యూట్రల్గా ఉండేటిది అవి కలిగాయి. ఇవి సంకతాలు అంటే పరిస్థితులకు లోబడేవి, స్థూలమైనవి, కారణం వలన కలిగినవి. ఉపేక్షనే శాంతమైంది, ఉత్తమమైంది. అప్పుడు అతనిలో కలిగిన సంతోషం అసంతోషం, ఈ సంతోష అసంతోషం నిరోధాన్ని పొంది ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద, కన్నులు కలవాడు తెరిచిన కంటిని మూసినట్లుగా, మూసిన కంటిని తెరిచినట్లుగా అతనిలో కలిగిన సంతోషం అసంతోషం, ఈ సంతోష అసంతోషం శీఘ్రంగా వేగంగా స్వల్ప ప్రయత్నంతో నిరోధాన్ని పొందుతాయి. ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద, ఇదే అరియ వినయంలో కంటితో తెలియబడే రూపాలకు సంబంధించిన సాటి లేని ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. అంటే కంటితోటి ఏదైనా రూపాన్ని చూస్తాడు, చూసినప్పుడు దాని పట్ల సంతోషము అసంతోషము లేకుండా, అలాగే న్యూట్రల్గా కూడా లేకుండా దాని పట్ల ఈక్వానిమిటీతోటి ఉంటాడు, అంటే ఉపేక్షతోటి ఉంటాడు. అప్పుడు ఆ ఇంద్రియం అనేది నిగ్రహాన్ని పొందుతుంది. అంటే ఏదైనా రూపాన్ని చూసినప్పుడు దాని పట్ల ఆకర్షితుడు కాడు, వికర్షితుడు కాడు. సో జస్ట్ ఉపేక్షతోటి, సమతతోటి, సమచిత్తంతో ఉండటం నేర్చుకుంటాడు. అదే ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. ఇంకా ఆనంద, భిక్షువు ఇక్కడ చెవితో శబ్దాన్ని విన్నప్పుడు సంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది. సంతోషం అసంతోషము కలుగుతుంది, అంటే న్యూట్రల్గా ఉండే ఫీలింగ్. అతడు ఇలా తెలుసుకుంటాడు, నాకు ఈ సంతోషం అసంతోషం, సంతోష అసంతోషం కలిగాయి. ఇవి సంకతాలు, అంటే పరిస్థితులకు లోబడేవి, స్థూలమైనవి, కారణం అంటే కారణం వలన కలిగినవి. ఈ ఉపేక్షణమే అంటే ఉపేక్షతో ఉండటమే శాంతమైంది, ఉత్తమమైంది. అప్పుడు అతనిలో కలిగిన సంతోషం అసంతోషం, ఇంకా ఆ సంతోష అసంతోషం నిరోధాన్ని పొంది ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద, కన్నుల కలవాడు తెరిచిన కంటిని మూసినట్లుగా, మూసిన కంటిని తెరిచినట్లుగా అతనిలో కలిగిన సంతోషము అసంతోషం, ఇంకా సంతోష అసంతోషం శీఘ్రంగా వేగంగా స్వల్ప ప్రయత్నంతో నిరోధాన్ని పొందుతాయి. ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద, ఇదే అరియ వినయంలో చెవితో తెలియబడే శబ్దాలకు సంబంధించిన సాటి లేని ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. అంటే చెవితోటి ఏదైనా శబ్దాలను వింటాడు, విన్నప్పుడు దాని పట్ల సంతోషాన్ని పొందడు, దాని పట్ల అసంతోషాన్ని పొందడు, న్యూట్రల్గా ఉండేదాన్ని కూడా పొందడు. జస్ట్ దాని పట్ల ఉపేక్షతోటి ఉంటాడు, అంటే ఎరుకతో ఉండడం నేర్చుకుంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంద్రియం అనేది నిగ్రహాన్ని పొందుతుంది. సో ఇంకా ఆనంద, భిక్షువు ఇక్కడ ముక్కుతో వాసన చూసినప్పుడు
సంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది. అతడు ఇలా తెలుసుకుంటాడు, నాకు ఈ సంతోషం, అసంతోషం, అసంతోషం కలిగాయి. ఇవి సంకతాలు, పరిస్థితులకు లోబడినవి, స్థూలమైనవి, కారణం వలన కలిగినవి. ఉపేక్షనేమి అంటే ఉపేక్షతో ఉండటమే శాంతమైంది, ఉత్తమమైంది అని అనుకొని అప్పుడు అతనిలో కలిగిన సంతోషం, అసంతోషం, ఈ అసంతోషం నిరోధాన్ని పొంది ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద ఇక్కడ ముక్కుతో వాసన తెలుసుకున్నప్పుడు అంటే కన్నులు కలవాడు తెరిచిన కంటిని మూసినట్లుగా, మూసిన కంటిని తెరిచినట్లుగా అతనిలో కలిగిన సంతోషం, అసంతోషం ఇవి శీఘ్రంగా, వేగంగా, స్వల్ప ప్రయత్నంతో నిరోధాన్ని పొందుతాయి. అతనిలో ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద ఇదే అరియ వినయంలో ముక్కుతో తెలియబడే వాసనలకు సంబంధించిన సాటి లేని ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. ఇంకా ఆనంద భిక్షువు ఇక్కడ నాలుకతో రుచిని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది. అతడు ఇలా తెలుసుకుంటాడు, నాకు ఈ సంతోషము, అసంతోషము, అసంతోషము కలిగాయి. ఇవి సంకతాలు, పరిస్థితులకు లోబడినవి, స్థూలమైనవి, కారణం వలన కలిగినవి. ఉపేక్షతో ఉండడమే శాంతమైనది, ఉత్తమమైనది. అప్పుడు అతనిలో కలిగిన సంతోషం, అసంతోషం, ఈ అసంతోషం నిరోధాన్ని పొంది ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద కన్నులు కలవాడు తెరిచిన కంటిని మూసినట్లుగా, మూసిన కంటిని తెరిచినట్లుగా అతనిలో కలిగిన సంతోషము, అసంతోషము, ఇంకా అసంతోషము శీఘ్రంగా, వేగంగా అవి స్వల్ప ప్రయత్నంతో నిరోధాన్ని పొందుతాయి. అతనిలో ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద ఇదే అరియ వినయంలో నాలుకతో తెలియబడే రుచులకు సంబంధించిన సాటి లేని ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. ఇంకా ఆనంద భిక్షువు ఇక్కడ శరీరంతో స్పర్శను తెలుసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది. అతడు ఇలా తెలుసుకుంటాడు, నాకు ఈ సంతోషము, అసంతోషము, ఇంకా అసంతోషం కలిగాయి. ఇవి సంకతాలు అంటే పరిస్థితులకు లోబడినవి, స్థూలమైనవి, కారణం వలన కలిగినవి. ఉపేక్షతో ఉండటమే శాంతమైనది, ఉత్తమమైనది. అప్పుడు అతనిలో కలిగిన సంతోషం, అసంతోషం, ఇంకా అసంతోషం నిరోధాన్ని పొంది ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద కన్నుల కలవాడు తెరిచిన కంటిని మూసినట్లుగా, మూసిన కంటిని తెరిచినట్లుగా అతనిలో కలిగిన సంతోషం, అసంతోషం, ఇంకా అసంతోషం శీఘ్రంగా, వేగంగా, స్వల్ప ప్రయత్నంతో నిరోధాన్ని పొందుతాయి. ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద ఇదే అరియ వినయంలో శరీరంతో తెలియబడే స్పర్శలకు సంబంధించిన సాటి లేని ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. అంటే శరీరంతో కలిగే స్పర్శలు ఏవైతే ఉన్నాయో అవి సంతోషాన్ని కలిగించేవి అయినా, అసంతోషాన్ని కలిగించేవి అయినా, లేకుంటే రెండూ కలిగించేవి అయినా, లేకపోతే న్యూట్రల్గా ఉండేవి అయినా, వాటి పట్ల ఉపేక్షతో ఉండటమే ఆ స్పర్శ పట్ల నిరోధాన్ని పొందడానికి సహాయపడుతుంది. అలాగే ఈ ఉపేక్ష ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు అది ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. ఇంకా ఆనంద భిక్షువు ఇక్కడ మనసుతో ధమ్మాన్ని తెలుసుకున్నప్పుడు అంటే ఆలోచనలను తెలుసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది, అసంతోషం కలుగుతుంది. అతడు ఇలా తెలుసుకుంటాడు, నాకు ఈ సంతోషం, ఇంకా అసంతోషం, అసంతోషం కలిగాయి.
ఇవి సంకతాలు, అంటే పరిస్థితులకు లోబడినవి, స్థూలమైనవి, కారణం వలన కలిగినవి. ఉపేక్షతో ఉండటమే శాంతమైనది, ఉత్తమమైనది. అప్పుడు అతనిలో కలిగిన సంతోషం, ఇంకా అసంతోషం, ఇంకా అసంతోషం నిరోధాన్ని పొంది ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద కన్నులో కలవాడు తెరిచిన కంటిని మూసినట్లుగా, మూసిన కంటిని తెరిచినట్లుగా అతనిలో కలిగిన సంతోషం, ఇంకా అసంతోషం, అసంతోషం శీఘ్రంగా, వేగంగా, స్వల్ప ప్రయత్నంతోనే నిరోధాన్ని పొందుతాయి. ఉపేక్ష స్థిరపడుతుంది. ఆనంద ఇదే అరియ వినయంలో మనసుతో తెలియబడే ధమ్మాలకు సంబంధించిన సాటిలేని ఇంద్రియ నిగ్రహం అనబడుతుంది. ఆనంద ఇంద్రియ నిగ్రహ మార్గంలో ఉన్నటువంటి సేక్క అంటే మార్గఫలాలను పొందిన వాళ్ళని సెక్క అని చెప్తారు. ధమ్మ మార్గంలో ఉన్నవారిని సెక్క అని పిలుస్తారు. ఈ సెక్క అనేది పాలి పదం. సో ఇంద్రియ మార్గంలో ఉన్నటువంటి సెక్క లేకపోతే శిష్యుడు ఎలా ఉంటాడు? ఇక్కడ ఆనంద భిక్షువు కంటితో రూపాన్ని చూసినప్పుడు సంతోషం, అసంతోషం, ఈ అసంతోషం కలుగుతాయి. అతడు అలా కలిగిన సంతోషాన్ని, అసంతోషాన్ని తోసివేస్తాడు, తొలగిస్తాడు, అసహ్యించుకుంటాడు. చెవితో శబ్దాన్ని విన్నప్పుడు, అలాగే ముక్కుతో వాసనను చూసినప్పుడు, నాలుకతో రుచి చూసినప్పుడు, శరీరంతో స్పర్శను తెలుసుకున్నప్పుడు, మనసుతో ధమ్మాన్ని తెలుసుకున్నప్పుడు సంతోషం, అసంతోషం, ఈ అసంతోషం కలుగుతాయి. అతడు అలా కలిగిన సంతోషాన్ని, అసంతోషాన్ని, ఇంకా ఈ అసంతోషాన్ని తోసివేస్తాడు, తొలగించేస్తాడు, అసహ్యించుకుంటాడు. ఆనంద ఇంద్రియ నిగ్రహ మార్గంలో ఉన్న శిష్యుడు ఇలా ఉంటాడు. ఆనంద ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన అర్యుడు ఎలా ఉంటాడు? ఆనంద ఇక్కడ భిక్షువు కంటితో రూపాన్ని చూసినప్పుడు సంతోషం, అసంతోషం, అసంతోషం కలుగుతాయి. అతడు ప్రతికూలం పట్ల ప్రతికూల సంజ్ఞతో ఉండాలనుకుంటాడు. దాని పట్ల అప్రతికూల సంజ్ఞతో, అంటే ప్రతికూలంలో అప్రతికూల సంజ్ఞతో ఉండాలి. అప్రతికూల సంజ్ఞతో ఉన్నప్పుడు అప్రతికూల సంజ్ఞ పట్ల, అంటే అప్రతికూలం పట్ల ప్రతికూల సంజ్ఞతో ఉండాలనుకుంటాడు. దాని పట్ల ప్రతికూల సంజ్ఞతో ఉంటాడు. అప్రతికూల వాటి పట్ల ప్రతికూల సంజ్ఞతో ఉండాలనుకుంటాడు. దాని పట్ల ప్రతికూల సంజ్ఞతో ఉండాలనుకుంటాడు. ప్రతికూల సంజ్ఞ, అప్రతికూల సంజ్ఞ రెండింటిని వదిలివేసి ఉపేక్షకుడై ఎరుకతో, పూర్తి తెలివితో ఉండాలనుకుంటాడు. వాటి పట్ల ఉపేక్షకుడై పూర్తి తెలివితో ఉంటాడు. ప్రతికూల సంజ్ఞ అంటే శుభ సంజ్ఞ లేకపోతే అనుకూలమైన సంజ్ఞ అని చెప్పవచ్చు. అప్రతికూల సంజ్ఞ అంటే అనుకూలం కానీ, అంటే మనకి వ్యతిరేకమైన సంజ్ఞ అని చెప్పవచ్చు. సో దాని పట్ల కూడా ఉపేక్షతో ఉంటాడు, పూర్తి తెలివితో ఉంటాడు. ఇంకా ఆనంద భిక్షువు చెవితో శబ్దాన్ని విన్నప్పుడు, ముక్కుతో వాసన చూసినప్పుడు, నాలుకతో రుచి చూసినప్పుడు, శరీరంతో స్పర్శను తెలుసుకున్నప్పుడు, మనస్సుతో ధమ్మాన్ని తెలుసుకున్నప్పుడు సంతోషం, అసంతోషం, ఇంకా అసంతోషం కలుగుతాయి. అతడు ప్రతికూలం పట్ల అప్రతికూల సంజ్ఞతో ఉండాలనుకుంటాడు. అంటే ఏదైతే రాగాన్ని, ద్వేషాన్ని కలిగించే సంజ్ఞలు ఉంటాయో, అంటే ఏదైనా రూపాన్ని చూసినప్పుడు దాంట్లో ప్రతికూలను పొందేటువంటి సంజ్ఞలు ఉంటాయో వాటి పట్ల అప్రతికూల సంజ్ఞతో ఉండాలి అనుకుంటాడు. ఇంకా దాని పట్ల అప్రతికూల సంజ్ఞతో ఉంటాడు. అప్రతికూల సంజ్ఞతో, అంటే వాటి పట్ల ప్రతికూలం పట్ల ప్రతికూల సంజ్ఞతో ఉండాలనుకుంటాడు. దాని పట్ల ప్రతికూల సంజ్ఞతో ఉంటాడు. అప్రతికూల వాటి పట్ల ఈ
ప్రతికూల సన్యతో ఉంటాడు. అంటే న్యూట్రల్‌గా ఉండే వాటి పట్ల ప్రతికూల సన్యతో ఉండాలనుకుంటాడు. దాని పట్ల ప్రతికూల సన్యతో ఉంటాడు. ఈ ప్రతికూల సన్య, అప్రతికూల సన్య రెండిటిని వదిలివేసి ఉపేక్షకుడై ఎరుకతో పూర్తి తెలివితో ఉండాలనుకుంటాడు. వాటి పట్ల ఉపేక్షకుడై పూర్తి తెలివితో ఉంటాడు. ఆనంద ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన అర్యుడు ఇలా ఉంటాడు. ఆనంద సాటిలేని ఇంద్రియ నిగ్రహాన్ని గురించి, మార్గంలో ఉన్న శేఖ గురించి, ఇంకా ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన అర్యుని గురించి అర్య వినయంలో నాచే ఇలా బోధింపబడింది. ఆనంద తన శిష్యుల సంక్షేమాన్ని కోరిన గురువు వారి పట్ల కరుణతో చేయవలసినదంతా నేను మీకు చేశాను. ఆనంద ఇవిగో వృక్షమూలాలు, అవే శూన్యాగారాలు. ఆనంద ధ్యానించండి, మరుపులో ఉండి తర్వాత పశ్చాత్తాపపడకండి. ఇదే నా బోధ అని భగవానుడు ఈ సూత్రాన్ని ముగించడం జరిగింది. అంటే కంటితోటి ఏదైనా రూపాన్ని చూసినప్పుడు, చెవితోటి ఏదైనా శబ్దాన్ని విన్నప్పుడు, ముక్కుతోటి వాసనని తెలుసుకున్నప్పుడు, నాలుగుతోటి రుచిని తెలుసుకున్నప్పుడు, శరీరంతో స్పర్శలను తెలుసుకున్నప్పుడు, మనసులో ఆలోచనలు తెలుసుకున్నప్పుడు, అవి అప్రతికూలమైన ఆలోచనలు లేకపోతే సన్యలు అయినా కానీ వాటి పట్ల ఉపేక్షతో ఉండటమే ఇంద్రియ నిగ్రహం అనపడుతుంది. అలా కాకుండా నాకు ఏదైనా దీన్ని చూసినప్పుడు నాకు ఇది దుఃఖాన్ని తీసుకొస్తుంది అని అనిపించిందనుకో, దాని పట్ల దూరంగా ఉంటే ఉపేక్ష పెరగదు. దానితో ఉన్నప్పుడే ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి. అంటే ఉదాహరణకి ఏదైనా రూపాన్ని చూసినప్పుడు నేను ఆ రూపాన్ని చూడకుండా ఉంటే నేను ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతాను అంటే అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే దాని నుంచి దూరంగా ఉంటాము. అంటే గుడ్డివాడు ఆ రూపాలను చూడడు కదా, అటువంటప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని పొందినట్టు కాదు. అలాగే చెవిటివాడు శబ్దాలను వినడు కదా, అలాగని అతడు ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడు కాదు. సో ఇంద్రియ నిగ్రహాన్ని నిజంగా పొందటం అంటే ఈ ఇంద్రియాల పట్ల ఉపేక్ష భావంతో ఉండి పూర్తి తెలివితోటి ఎరుకతోటి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు ఈ ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడు అవుతాడు. సో దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే శ్రద్ధతో శీలాన్ని సంపాదించుకున్న భిక్షువు ఇంద్రియ సంబరాన్ని అంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఎరుక సహాయంతో అంటే సతి సహాయంతో పాటించాలి. ఎందుకనగా ఈ శీలాన్ని కాపాడుకోవడంలో సతియే సహాయకారిగా ఉంటుంది. అనగా సతి యొక్క అధ్యక్షతలో ఉండటం వల్లనే యోగ సాధకుని ఇంద్రియాలు లోభం మొదలైన దుర్గుణాలచే ప్రోత్సాహితం కావు. కనుక భిక్షువులారా, ఎవరైనా వేడిగా ఉన్న, కాలుతున్న, మండుతున్న, మెరుస్తున్న ఇనుప శలాకలచే కంటిని పొడుచుకున్నా సరే అయినా కానీ, అంటే కంటితో పొడుచుకున్నా సరే కానీ కంటి ద్వారా తెలియబడే రూప సంబంధమైన ఆకారాన్ని అనుసరించి నిమిత్తాన్ని ఎంతమాత్రం గ్రహింపకూడదు అని చెప్పబడింది. దీనిని ఇంకా ఆదిత్య పర్యాయ సూత్రాన్ని స్మరించి రూపాది విషయాలలో కన్ను మొదలైన వాటి ద్వారా నిరంతరం ఉత్పన్నమయ్యే విజ్ఞానం పట్ల లోభాన్ని ప్రోత్సహించే నిమిత్తాదులను గ్రహించడాన్ని సతి ద్వారా అదుపు చేస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి. దీన్ని ఇలా పాటించకపోతే అంటే ఈ పాతిమోక్ష సంవరణం కూడా కంచె చేత రక్షింపబడని చేనుల అంటే భిక్షు నియమాలు కూడా ఆ కంచె చే రక్షింపబడని చేనుల ఎక్కువ కాలం తోడుగాను ఎక్కువ సమయం వరకు స్థిరంగాను ఉండజాలవు. ద్వారాలు తెరిచి ఉన్న గ్రామం దొంగలచే దోచుకోబడినట్లుగా చివరికి అది క్లేశాలు అనే దొంగలచే చంపివేయబడుతుంది. ఆ స్థితిలో చక్కగా కప్పబడిన పైకప్పు నుండి ఇంటిలోనికి వర్షపు నీరు చొరబడనట్లుగా
రాగం అంటే ఈ వర్షపు నీరు ఇంటిలోనికి చొరబడినట్లుగా రాగం అతని చిత్తంలో ప్రవేశిస్తుంది. ఇంకా త్రిపిటకలో ఇలా చెప్పబడింది: రూప, శబ్ద, రస, గంధ, స్పర్శల విషయాల నుండి తన ఇంద్రియాలను చక్కగా రక్షించుకోవాలి. ఎందుకనగా ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలేసి రక్షణ లేకుండా ఉన్న సాధకుడిని ద్వారాలు తెరిచి ఉన్న గ్రామంలో ప్రజలను దొంగలు చంపివేసినట్లుగా ఈ క్లేశాలు చంపివేస్తాయి. ఇంకా చక్కగా కప్పబడని పైకప్పు గల ఇంటిలోనికి వాన నీరు ప్రవేశించినట్లుగా చక్కగా నిగ్రహింపబడని చిత్తంలోకి విషయ రాగం ప్రవేశిస్తుంది. ఈ ఇంద్రియ సంభరణ శీలాన్ని చక్కగా పాటించడం ద్వారా ఇంకా భిక్షు నియమాలు అంటే పాతిమోక్ష సంవరం కంచెచే రక్షింపబడే చేనుల చాలా దూరం వరకు తోడు ఉండేదిగా, చిరకాలం నిలిచి ఉండేదిగా ఉంటుంది. సాధకుడు క్లేశాల రూపంలో కల దొంగలచే చంపబడకూడదు. చక్కగా కప్పబడిన పైకప్పు గల ఇంటిలోనికి వర్షపు నీరు ప్రవేశింపనట్లే అతని విశుద్ధ చిత్తంలోనికి రాగం ప్రవేశింపచాలదు. ఇంకా ఈ ఇంద్రియ ద్వారాలను మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అని చెప్పబడింది. ఇంకా చక్కగా కప్పబడిన ఇంటిలోనికి వర్షపు నీరు ప్రవేశించజాలనట్లే ఇంద్రియ ద్వారాలు చక్కగా నిగ్రహింపబడిన వాని చిత్తంలోకి విషయ రాగం అన్నది ప్రవేశించదు. ఇక్కడ ఈ ఉపదేశం అన్నది చాలా ఉత్కృష్టమైనది. చిత్తం త్వరగా మారిపోయేది కనుక ప్రవచితుడైన వంగీసుడు ముందు తనలో పుట్టిన రాగాన్ని అశుభ చింతన పద్ధతి ద్వారా తొందరగా తొలగించుకున్నట్లుగా ఇంద్రియ సంవరణాన్ని పాటించాలి. కొత్తగా ప్రవచితుడైన భిక్షకు పోయినప్పుడు ఒక స్త్రీ పట్ల కామరాగం అతనిలో జనించగా అతడు ఆనందబంతే దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు. అంటే ఆనందబంతే, నేను కామరాగంతో కాలిపోతున్నాను, ఈ అగ్నిని ఆర్పడానికి ఏదైనా ఉపాయాన్ని చెప్పు అని ఆనందబంతే అని అడుగుతాడు. అప్పుడు ఆనందబంతే ఇలా అన్నాడు: విపరీత సంజ్ఞ అంటే విపర్యాయం వలన, ఆ సంజ్ఞ వలన నీ చిత్తం రాగాగ్నిలో కాలిపోతుంది. నిన్ను ఆ రాగం వైపు ఆకర్షించే శుభ నిమిత్తాన్ని అంటే స్త్రీ సౌందర్యం పట్ల ఆసక్తిని వదిలివేసి, ఆ శుభ నిమిత్తాన్ని వదిలివేసి చిత్తాన్ని ఏకాగ్రం చేసి చక్కగా నిగ్రహించి ఈ అశుభాన్ని భావించు. అంటే స్త్రీల యొక్క సౌందర్యాదుల ఈ సంస్కారం కారణంగా ఉత్పన్నమయ్యేవి అని, ఇవి నశించిపోయేవి అని, అనిత్యాదులని, దుఃఖమయ అనాత్మ రూపాలు అని తెలుసుకో. ఇలా కామరాగ అతిశయాన్ని నశింపచేయి, అందులో మాటికి కాలిపోకో అని ఆనందబంతే ఆ భిక్షువుకు చెప్తాడు. ఆనందుని ఈ ప్రేరణ వలన ఆ భిక్షువు తనలోని కామరాగాన్ని తొలగించుకొని మరలా భిక్షాటనకు పోయాడు. ఈ ఇంద్రియ సంవరణాన్ని పూరించుకోవడంలో భిక్షువు చిత్తగుప్త స్థవిరుని వంటి లేకుంటే మహామిత్ర స్థవిరుని వంటి ఆచరణ కలవాడు కావాలి. ఇవి 2 ఉదాహరణలు అన్నమాట. అదేంటంటే, ఒక గుహలో 7 బుద్ధుల సంసార పరిత్యాగానికి సంబంధించిన అత్యంత సుందరమైన చిత్రాలు ఉన్నాయి. ఒకసారి అనేక భిక్షువులు తమ సైనాసనాలను అంటే ఉండటానికి నివాస స్థలాలను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. వారు ఆ చిత్రాలను చూసి ఆ స్థవిరునితో ఇలా అన్నారు: బంతే, ఈ చిత్రాలు చాలా అందంగా ఉన్నాయి అని. అప్పుడు అక్కడ ఉండేటువంటి భిక్షువు ఇలా అంటాడు: నేను ఈ గుహలో 60 సంవత్సరాలుగా ఉంటున్నా, ఒకనాడు కూడా గోడలపై ఏమున్నదని కన్నెత్తి చూడలేదు. నేడు మీ వంటి కన్నులో కలవారి వలన ఈ విషయం తెలిసింది. స్థవిరుడు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పటికీ ఎన్నడూ కన్నులెత్తి ఆ గోడను పైనుండి కింది దాకా చూడలేదు. ఆ గుహ ద్వారం వద్ద ఒక పెద్ద పున్నాగ వృక్షం ఉండేది. అతనెప్పుడు దానిని కూడా పైనుండి కింది దాకా చూడలేదు.
ప్రతి సంవత్సరం పూలు పూసే ఋతువులో కింద రాలిపడిన పూలను చూసి చెట్టు పుష్పించిందని మాత్రం తెలుసుకునేవాడు. ప్రజలలో వ్యాపించిన ఆ స్థవిరుని కీర్తిని విని రాజు అతనిని నమస్కరించడానికి ఆహ్వానించాడు. కానీ ఆ స్థవిరుడు పోలేడు. 3 సార్లు దూతను పంపినప్పటికీ రాకపోయేసరికి రాజు ఆ గ్రామంలోని పాలు తాగే పిల్లల తల్లులందరినీ బంధింపచేసి ముద్ర వేయించి ఇలా ప్రకటించాడు: ఆ స్థవిరుడు వచ్చి మాకు దర్శనం ఇచ్చే వరకు ఏ శిశువు పాలు త్రాగచాలదు. ఆ పిల్లలపై దయతో ఆ స్థవిరుడు రాజధానికి వెళ్ళాడు. స్థవిరుడు వస్తున్నాడని విని రాజు తన పరిజనులను ఇలా చెప్తాడు: వెళ్ళండి, స్థవిరుడిని ఆనందపూర్వకంగా లోనికి తీసుకొని రండి. స్థవిరుడు అంటే సీనియర్ భిక్షువులని అలా పిలిచేవారు. నేను అతని వద్ద శీలాలను గ్రహిస్తాను అని అన్నాడు. అతడు అంతఃపురంలోకి స్థవిరుడిని పిలిచి తగిన రీతిగా ప్రణామ వందన సత్కారాలు చేసి ఆ రాజు భోజనం చేయించి, బంతే, నేడు సమయం లేదు, రేపు నేను తమ వద్ద శీలాన్ని గ్రహిస్తాను అని అతడు స్థవిరుణ్ణి పాత్రను గౌరవపూర్వకంగా తన చేతిలోనికి తీసుకొని తన రాణితో పాటు కొంత దూరం నడిచి ప్రణామం చేసి వెళ్ళాడు. రాజు ప్రణామం చేస్తున్నాడా, రాణి ప్రణామం చేస్తుందా అనేది చూడకుండా ఎవరు ప్రణామం చేసినా మహారాజు క్షేమంగా ఉండుగాక అనియే స్థవిరుడు దీవిస్తున్నాడు. అలా 7 రోజులు గడిచాయి. వెంటనున్న భిక్షువు ఇలా అంటాడు: బంతే, మీరు రాజు రాణి ఇద్దరిలో ఎవరు ప్రణామం చేసినా మహారాజు సుఖంగా ఉండుగాక అని అంటున్నారు అని అన్నాడు. అప్పుడు ఆ స్థవిరుడు: ఆయుష్మంతులారా, నేను రాజు రాణి ఇద్దరిలో ఏ భేదాన్ని చూడను. అంటే అక్కడే వివేకము, ఈ నిగ్రహం అనేది కనపడుతుంది అని, అంటే ఎటువంటి భేదాన్ని చూడను అని అన్నాడు. వారం గడిచిన తర్వాత రాజు స్థవిరునికి అక్కడ కష్టంగా ఉందని గ్రహించి గౌరవపూర్వక అంటే వీడ్కోలు అతనికి పలికాడు. స్థవిరులు మరలా తను ఉన్న గుహలోకి వెళ్ళి అక్కడ రాత్రిపూట చంక్రమణం చేస్తూ ఉండగా ఆ పున్నగ వృక్షాన్ని అధివహించిన దేవత చేతిలో ఒక కాగడాన్ని పట్టుకొని అతని ఎదుట నిలబడింది. అప్పుడే అతని కర్మస్థానం ధ్యాన విషయం అత్యధికంగా ప్రకాశించింది. స్థవిరుడిలా అనుకున్నాడు: నేడు నా కర్మస్థానం ఇతర రోజుల కన్నా ప్రకాశవంతంగా ఎందుకున్నది అని ఆలోచిస్తూ అతడు ప్రసన్న చిత్తంతో ఆ రాత్రి నడిజాములో పర్వతాలన్నిటినీ ప్రతిధ్వనింపజేస్తూ అర్హంతత్వాన్ని పొందినాడు. కనుక తన హితాన్ని కోరే ఇతర కుటుంబపుత్రుడు కూడా అడవిలో కోతిలా లేదా వనంలో తప్పిపోయిన లేడిలా లేదా బాలునిలా భయభీతుడై, అంటే మూర్ఖునిలా భయభీతుడై కానీ చంచల నేత్రుడై కానీ ఉండకూడదు. సాధకుడు చూపును కింద నిలిపి త్రోవలో 4 మూరుల కన్నా ఎక్కువ చూడకూడదు. అతడు అడవిలో నివసించే చంచలమైన కోతిల తన చిత్తపు ఉచ్చులో పడకూడదు. అయితే ఒకసారి మహామిత్ర స్థవిరునికి అతని తల్లికి విషపు పుండు పుట్టింది. ఆమె కూతురు అంతకుముందే భిక్షునీలలో ప్రవేశించింది. ఆ తల్లి తన పుత్రికతోటి ఇలా అంటుంది: అరియే, నీవు మీ అన్న దగ్గరికి పోయి ఈ పుండును గురించి తెలిపి అది నయం కావడానికి ఏదైనా మందుని తీసుకొనిరా అంది. ఆ పుత్రిక పోయి స్థవిరునికి, అంటే ఆ భిక్షువుకి అన్ని విషయాలు తెలిపింది. స్థవిరుడు ఇలా అన్నాడు: ఔషధ మూలికలను ఏరి తెచ్చి వాటిని వండి మందు తయారు చేయడం నాకు తెలియదు. అయినా నేను ఈ రోగాన్ని నయం చేయడానికి మందును తెలుపుతాను అని ఇలా అంటాడు. నేను ప్రవచించింది మొదలుకొని నేటి వరకు లోభంతో కూడిన చిత్తంతో ఇంద్రియ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసి, అంటే కామరాగాన్ని కలిగించే ఈ ఎటువంటి రూపాన్ని చూడలేదు. నా మనసులో కాముక చిత్తంతో
ఇంద్రియాల యొక్క లోచూపును కోల్పోయి స్త్రీని చూడలేదు అని అర్థం. ఈయన సత్యవాక్కును పలికి అమ్మ శరీరాన్ని చేతితో నిమ్మరాలి అని తన సోదరితోటి చెప్తాడు. అయితే ఆ భిక్షుని ఇంటికి పోయి స్థవిరుడు చెప్పినట్లుగానే చేసింది. ఆ ఉపాసిక విషపు పుండు అప్పుడే నీటి బుడగల పగిలి కొద్ది క్షణాల్లోనే లేకుండా పోయింది. అప్పుడు ఆమె లేచి ఆనందంతో నిండిన తన హృదయం నుండి వెలువడే మాటలను ఇలా పలికింది. ఏమనంటే, నేడు సమ్యక సంబుద్ధుడే ఉన్నట్లయితే నా పుత్ర సమానుడగు ఈ భిక్షువు తలపై ఉత్కృష్టమైన రేఖలచే అలంకృతమైన తన చేతితో నిమిరేవాడు కదా అని అనుకుంది. అంటే శ్రేష్ఠ కుటుంబంలో పుట్టినామనే అభిమానం కల ఇతరులు వారు కూడా బుద్ధ ధర్మంలో దీక్షను పొంది మహాస్థవిరునుల ఇంద్రియ సంవరణం కొరకు నిరంతరం ప్రయత్నించాలి. సో ఇంద్రియ నిగ్రహం యొక్క పవరు చాలా ఇంపార్టెంట్. ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోతే భిక్షువు మారుని వలలో చిక్కుకుంటాడు చాలా తొందరగా. అందుకే ఈ ఉదాహరణలు గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా స్మరించుకోవాలి. ఇంద్రియాలను సమతతోటి చూడటం మొదలుపెట్టాలి. వాటి నిమిత్తాలను గ్రహించకూడదు. ఉన్నది ఉన్నట్లుగా కేవలం చూడాలి. అప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కలిగి మీకు ధ్యానంలో ఏకాగ్రత కలగడానికి ఇంకా సహకరిస్తుంది. ఇది ఈరోజు ప్రవచనం.